పెరిగిన ఎండలతో సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా నిప్పుల కొలమిని తలపిస్తోంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది. దండపల్లిలో 10 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదైంది. కోల్ బెల్ట్ ప్రాంతంలో హీట్ వేవ్స్ పై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. నిప్పుల కొలిమిని తలపిస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనము జగిత్యాల ఇటు మంచిర్యాల జిల్లా బార్డర్లో ఉన్నాము. చూడొచ్చు, ఇదంతా రాయపట్నం చౌరస్తా అంటారు. రాయపట్నం చౌరస్తాలో ఇది ఎప్పుడు రద్దీతో కూడుకుంటూ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు మండుతుండడంతో రోడ్లు అన్ని కూడా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే వివిధ పనులకు వెళ్లే వారంతా కూడా పొద్దున్నే వెళ్ళి పనులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనము గత 2 రోజులుగా చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో నిన్న 45.8 డిగ్రీల హై ఉష్ణోగ్రత నమోదైంది. 2016లో ఏప్రిల్ 26న మంచిర్యాల జిల్లా దండపల్లిలో 48 డిగ్రీల రికార్డు హై టెంపరేచర్లు నమోదయ్యాయి. కాగా మళ్ళీ 10 ఏళ్ల తర్వాత నిన్న సోమవారం 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత మార్కు దాటేసింది. ఇక పెద్దపల్లి జిల్లాలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు పెద్దపల్లి, మంచిర్యాల మొత్తం సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీంతో సింగరేణి కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉపరితల గనుల్లో, ఓపెన్ కాస్ట్ గనుల్లో చేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లా కోల్ బెల్ట్ ప్రాంతంలో గత 3 రోజులుగా చూసుకున్నట్లయితే మొత్తం 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మరికొన్ని 2-3 రోజుల్లో కూడా హై టెంపరేచర్లు నమోదైతే ఆరెంజ్ అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బయటికి వెళ్లే వారు, ఇటు ప్రయాణికులు కావచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జగిత్యాల అగ్రికల్చర్ బేస్డ్ ఏరియా ఇప్పుడు మొత్తం కూడా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వరి కోతలు ప్రారంభం దశలో ధాన్యం ఏదైతే ఆరబెట్టే క్రమంలో కూడా ఎండకు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు ముఖ్యంగా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, నెన్నెల మండలంలో కూడా వడదెబ్బతో రైతు కూడా మృతి చెందిన పరిస్థితి నెలకొంది. ఒక్కో చోట రోజుకొకరు ఎండ దెబ్బతో మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంటే ఇటు మంచిర్యాల జిల్లాలో సాయంత్రం వేళలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. గాలి దుమారంతో పాటు ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. మళ్ళీ ఉదయాన్నే ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ పరిస్థితి నేపథ్యంలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, ఇటు జగిత్యాల జిల్లాల్లో గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు అయితే హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దాదాపు గత 4 రోజులుగా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా ఎల్లో అలర్ట్లో కొనసాగుతుంది. రేపు మరి 2-3 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగితే రెడ్ అలర్ట్లోకి కూడా వెళ్ళబోతుందని కూడా మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఇటు మంచిర్యాల, పెద్దపల్లి కోల్ బెల్ట్ ప్రాంతంలో హై టెంపరేచర్లు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, జగిత్యాల జిల్లా రాయపట్నం నుంచి.